ఈరోజు నేను ఫ్యాక్టరీకి వచ్చేసరికి అశోక్ పవర్ టెస్టింగ్ బోర్డు రెడీ చేస్తున్నాడు. రీసెంట్గా మన దగ్గర డీలర్షిప్ తీసుకున్న పాల్కోట్ డీలర్కి అయితే దీన్ని డెలివరీ చేస్తాము. మన దగ్గర డీలర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పవర్ టెస్టింగ్ బోర్డు ఖచ్చితంగా మనం ఇస్తాం. ఎందుకంటే మన మిషన్ని మన టెస్టింగ్ బోర్డులో టెస్ట్ చేసి వచ్చిన కస్టమర్స్ చూపించాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎంత చిన్న మిషన్లో రైస్ కుక్కర్ వర్క్ అవుతుందా, ఎంత చిన్న మిషన్లో మిక్సీ వర్క్ అవుతుందా, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ అడుగుతారు. అందువల్ల నేనేం చేశానంటే, మన డీలర్స్ ప్రతి ఒక్కరి దగ్గర పవర్ టెస్టింగ్ బోర్డు అనేది ఖచ్చితంగా ఉండాలని మ్యాండేటరీ చేశాను. డీలర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పవర్ టెస్టింగ్ బోర్డు అనేది ఖచ్చితంగా ఇస్తాం. తర్వాత నేను మన ఓల్డ్ కస్టమర్ అయిన మధు గారి దగ్గరికి అయితే వెళ్ళాను. ఆయన లేఅవుట్ లో మొత్తం 27 హౌసెస్ ఉన్నాయి. ఆ 27 హౌసెస్ కి 1 కిలోవాట్ ఇన్వర్టర్స్ పెట్టమని చెప్పి ఆయన నాకు ఆర్డర్ ఇచ్చాడు. నేను ఆ సైట్ విజిట్ చేశాను, అంతా తిరిగి చూశాను. బట్ అక్కడ ఏసీలు ఇలాంటి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఏం లేవు, నార్మల్ హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి. నేను 500 వాట్ సరిపోతుంది అని చెప్పి వాళ్ళకి సజెస్ట్ చేశాను. అక్కడ ఉన్న మంచి కమ్యూనిటీ, చాలా మంచి ఫ్రెండ్లీ పీపుల్ వాళ్ళందరూ. ఆ 27 ఇన్వర్టర్స్ ని మనము నెక్స్ట్ వీక్ లో డెలివరీ ఇస్తాము. తర్వాత వాళ్ళదే సేమ్ ఆ లేఅవుట్ వాళ్ళదే ఇంకొక వెంచర్ వేస్తున్నారు. అక్కడ డైరెక్ట్ కన్స్ట్రక్షన్ ముందే 165 కిలోవాట్ పవర్ బ్యాకప్ ఎనర్జీ సొల్యూషన్స్ కావాలని చెప్పి నన్ను అడిగారు. అక్కడికి వెళ్ళి ఆ సైట్ విజిట్ చేసుకొని వాళ్ళు మనకు ఒక స్పేస్ ని అలాట్ చేస్తారు. అంటే అండర్ గ్రౌండ్ లో ఒక సైడ్ లో స్పేస్ ని అలాట్ చేస్తారు. ఆ స్పేస్ లో మనకి ఎంత స్పేస్ కావాలని చెప్పి ఆయన నన్ను అడిగాడు. మొత్తం చెక్ చేసుకొని వచ్చాను. ఇలాంటి కస్టమర్స్ ని చూస్తుంటేనే మనం ఇంకా బాగా బిజినెస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.